అందరికీ హలో అండి. ఈ వీడియోలో బొబ్బర్లతో కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. బొబ్బర్లతో మనం మామూలుగా గుగ్గిళ్ళు కానీ వడలు కానీ చేస్తుంటాం కదా. కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. దీనికోసం అయితే బొబ్బర్లని బాగా కడిగి నానబెట్టాలి. ఒక ఓవర్ నైట్ నానబెట్టండి. టైం లేకపోతే కనీసం ఒక 2-3 గంటలైనా నానితే బాగుంటుంది. కుక్కర్లో అయితే 2 విజిల్లకి ఉడికిపోతాయి. నేనైతే విడిగా గిన్నెలో ఉడికిస్తున్నాను. ఒకసారి బాగా కడిగేసి నీళ్లు మార్చి మంచినీళ్లు పోసి ఒక 2 టీ స్పూన్లంత ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్లు, మామూలుగా విడిగా ఉడికిస్తే ఒక అరగంటలో ఉడికిపోతాయి. ఇలా బాగా ఉడికిన బొబ్బర్లని ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అందులో వేసి నీళ్ళన్నీ వడగట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అందుకే నూనె కొంచెం ఎక్కువ వేసాను. మీకు తగ్గట్టు వేయండి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఇది ఉల్లికాడలండి, స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, ఉంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ మంచిగా వేగుతున్న టైంలో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంక ఇవన్నీ మంచిగా వేపాలి. అన్ని బాగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి. ఒక 4 మీడియం సైజ్ టమాటాల ముక్కలు అయితే వేసాను ఇక్కడ. ఇంకా ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఉప్పు వేసామంటే ఉల్లిపాయ తొందరగానే వేగుతుంది, టమాటా కూడా తొందరగా మగ్గుతుంది. ఇంకా టమాటా మంచిగా ఉడికిపోయింది, నూనె పైకి తేలుతుంది. ఈ టైంలో రుచికి సరిపోను కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవి 2 వేసి మరొక నిమిషం పాటు మంచిగా నూనెలో ఉడకనివ్వాలి. కారం ధనియాల పొడి కూడా కొద్దిగా వేగినట్టయితే బాగుంటుంది టేస్టు. ఇంకొక నిమిషం అలా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, వాటినైతే ఈ టమాటా ముక్కల్లో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. 2-3 నిమిషాల తర్వాత అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. మనకి గ్రేవీ లాగా కావాలి అంటే ఒక 1/2 కప్పు వాటర్ వేసి ఉడికించాలి. లేదు మనకి ఫ్రై లాగా పొడి పొడిగా ఉండాలి అంటే కనుక నీళ్లు వేయకుండా ఒక 2 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకొని కొత్తిమీరాకు వేసి స్టవ్ ఆఫ్ చేయొచ్చు. కొంచెం గ్రేవీలా కావాలంటే కొద్దిగా నీళ్లు వేసి మరొక 2-3 నిమిషాలు ఉడికిస్తే ఈ బొబ్బర్లకి మనకి ఉప్పు కారం అది పట్టుకొని కొంచెం గ్రేవీ కర్రీలాగా బాగుంటుంది. సో డ్రై కర్రీలా కావాలంటే ఈ వాటర్ అయితే వేయకుండా డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. లేదు కొంచెం గ్రేవీలాగా ఉండాలి అంటే వాటర్ వేయాలి. ఒక 4 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి బొబ్బర్లు టమాటా కర్రీ